అమ్మ మీరు ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు? ఇప్పుడు ఈ గుళ్ళో ఏదో విగ్రహం ధ్వంసం జరిగిందని చెప్పేసి తెలిసింది. మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు? అసలు ఏం జరిగింది ఈ గుడి దగ్గర? ఇక్కడ ఇప్పుడు 45 సంవత్సరం అయింది సార్ మాకు ఇక్కడ వచ్చి. ఓకే. ఫస్ట్ చిక్కడపల్లిలో ఉంటుండే. ఇక్కడ వచ్చి మాకు 45 సంవత్సరం అయింది. ఇప్పుడు ఇల్లులు కట్టించి మాకు 12 సంవత్సరం అవుతుంది సార్. ఇప్పుడు దాకా అయితే ఏం దొంగ పని పోలేదు, ఫస్ట్ టైం ఇప్పుడు పోయింది. అంటే ఎవరు వచ్చారమ్మా? అంటే ఎవరో ఇద్దరు ముగ్గురు వచ్చారు, విగ్రహం పూర్తి స్థాయిలో తీసుకొని వెళ్ళిపోయారు అని అంటున్నారు కదా. అంటే మీకు ఎవరి మీద అనుమానాలు ఉన్నాయి ఇక్కడ? ఇక్కడైతే ఎవరి మీద లేదు సార్. ఇది బయటోళ్ళే చేసిర్రు ఈ పని అయితే. ఇక్కడైతే ఎవరు చెయ్యరు ఇట్లా. ఇక్కడ ఉన్న మొత్తం హిందూ ధర్మసే ఉన్నారు వీళ్ళు. ఇక్కడైతే ఎవరు అయితే చేయలేరు. చేసేటోళ్ళు అయితే బయట వాళ్ళే, ఇక్కడ వాళ్ళు కాదు, లోకల్ వాళ్ళు కాదు. అంటే ఇప్పుడు ఇక్కడ అంటే పర్టికులర్గా ఒకరి మీద అనుమానం ఉందంటే ఒక వర్గానికి సంబంధించి, అంటే ఒక ముస్లిం వాళ్ళు కావచ్చు, ఇంకా వేరే వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళ మీద అనుమానం ఉంది అని అన్నట్టుగా ఉందా, లేకపోతే క్లారిటీ అనేది ఏమైనా వచ్చిందమ్మా? అంటే పలానా వాళ్ళు చేశారు అన్నట్టుగా క్లారిటీ ఏం రాలేదు సార్ మాకైతే. ఇప్పుడైతే మాకు కొంచెం తెలిసింది ముస్లిమ్స్ వాళ్ళు ఉన్నారా అని చెప్పి. ముస్లిమ్స్ వాళ్ళు అని తెలిసింది మాకు. అంటే తెలుస్తేనే ఆ ముస్లిమ్స్ వాళ్ళు ఉన్నారని మేము మళ్ళీ పోయినాము పోలీస్ స్టేషన్కి పోయినాము. మేము ఫస్ట్ పోతేనేమో ఏం క్యారెక్టర్ ఏం తెలియదు మాకు. మళ్ళీ దాని తర్వాత పోతే ముస్లిమ్స్ వాళ్ళు అని తెలిసింది మాకు అక్కడ పోలీస్ స్టేషన్. అయితే మేము కొంచెం అక్కడ ఇష్యూ చేసినాం. మేము ఇష్యూ చేసిన వల్ల మేము అన్నాము, ఆయనకు మీరు ఏం చేయకుండ్రి, ఒకటి ఆడోలో చేయి మీద వేయండి, ఆడోళ్ళు ఏం చేస్తారు అది చేసి వదిలిపెడతారు ఆయనకు అని చెప్పినాం అంతే మేము. దాని తర్వాత పోలీసు వాళ్ళు ఏం చేసినామా, కొంచెం మీకు దండాలు గీత పెడతాం, మాకు జాబ్ పోతుందమ్మా, మీరు వెళ్ళిపోండ్రు అని చెప్తే మేము కొంచెం ఒక గంటన్నర ఇష్యూ చేసినాం సార్ మేము అంతే. అక్కడ ఎంతమందిని పట్టుకున్నారమ్మా మొత్తం పోలీసు? ముగ్గురు ఉన్నారు సార్. వాళ్ళు ముగ్గురు ఉన్నారంట అంతే తెలిసింది మాకు. ముగ్గురు ఉన్నారు, ముస్లిమ్స్ వాళ్ళు ఉన్నారు అని తెలిసింది మాకు అంతే. అంటే మీరు చూసారా పోలీస్ స్టేషన్లో వాళ్ళని చూపించారా? సార్ చూపెట్టలేదు, వాళ్ళు చూపెట్టలేదు. అంతే మేము కొంచెం యూసీ చేసి మేము చెప్పినాంకి మాకు చూపెట్టండి మాకు, లేకపోతే మేము హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పినాం మేము అంతే చెప్పినాం సార్ వాళ్ళకి. అయితే వాళ్ళు పోలీసు వాళ్ళు చూపెట్టలేదు. వాళ్ళు అంటే ఏ టైంలో తెలిసిందమ్మా మీకు ఇక్కడ ఇలా జరిగిందని? ఇట్లా పొద్దుగాల మా లీడర్ సార్ ఉన్నారు. వాళ్ళు ఆయన ఏం చేశాడంటే 5 గంటలకు 4:30కు లేచి ఆయన మామిడికాయ దేశానికి బోయినపల్లి పోతాడు ఆయన. అప్పుడు దండం పెడతానికి పోతేనేమో విగ్రహం ఉండేనంట. మళ్ళీ ఇంకొక ఆయన పూజ చేస్తానికి పోతాడు. పూజ చేస్తానికి పోతే అప్పటికి విగ్రహం లేదని చెప్పి ఆయన కొంచెం ఇష్యూ చేస్తేనేమో అందరు మేము లేచి వచ్చి చూస్తేనే విగ్రహం అసలు లేదు. అప్పుడు ఎంత అవుతుందమ్మా టైం? తెల్లవారిందా? తెల్లవారింది సార్. తెల్లనే 6:30 అయింది అప్పటికి. అంటే కామన్గా ఈ దేవాలయంలో, ఈ గుళ్ళో పూజ చేసే వాళ్ళు ఎవరమ్మా? ఈ గల్లీలోనే ఉంటారా వాళ్ళు? ఇక్కడ మేము మా ఊళ్ళే సార్. మా ఊళ్ళే చేస్తారు. కానీ ఎవరు ఆడోళ్ళు పోయి చెయ్యరు, మొగలే పోయి చేస్తారు అంతే. అంటే లేడీస్ మాకు ఔలాడ్ లేదు గుడిలో పోయేది, జెంట్సే ఓన్లీ. జెంట్సే పోయి జెంట్సే చేస్తారు గుడిలో పూజ. అంటే గతంలో కూడా ఇంకేమైనా అంటే ఇలా ఈ గుడే కాకుండా ఈ కాలనీలలో ఇంకా 2-3 గుళ్ళు ఉన్నాయన్నట్టు కూడా తెలుస్తుంది. ఇలాంటివి ఏమైనా జరిగినట్టు ఉందమ్మా ఇంతకుముందు? జరగలేదు సార్, ఫస్ట్ టైం మీకు జరిగింది. అమ్మవారి మీద అటాక్ అయ్యేది ఫస్ట్ టైం ఇక్కడ. అంటే ముంగట ఉప్పలమ్మ గుడి ఉంది, ఆడైతే కాలేదు. ఎల్లమ్మ గుడి ఉంది, ఆడైతే కాలేదు. ఇక్కడేమో మైసమ్మ గుడి ఉంది, ఆడైతే కాలేదు. ఏడ కాలేదు. కానీ ఇక్కడ ఫస్ట్ టైం అటాక్ అయిందంటే ఆ వల్లనే మాకు కొంచెం ఇష్యూ కొంచెం ఎక్కువ చేసినాము. అది వెండిదే పోయిందని తెలిసిన వల్ల వాళ్ళు ఏం చేసిరంటే నుంచి పోలీసు వాళ్ళకి పట్టుకొని నుంచి దొంగ పని చేసిరని అడిగిర్రు. అడిగితే మేము ఇట్లా చూపెట్టుకుంటే ఇట్లనే పోయిండ్రంట మా ముంగట. అప్పటికి మాకు తెలియకుండా ఈ పోలీసు గాంధీనగర్ పిఎస్లో పోలీసులో ఫోన్ వచ్చిందనమాట. ఫోన్ వచ్చిన వల్ల మా పెద్ద కొడుకు ఫోన్ చేసిరు. ఇట్లనంటే చిలకలగూడ పిఎస్లో పట్టుకొని ఉన్నారు, మీ విగ్రహం ఆడనే ఉన్నదని చెప్పారు. చెప్పిన వల్ల ఏం చేసినామంటే మేము పోయినాం సార్. ఆడ పోయి కనుక్కున్న దాకా సరే అని ముగ్గురు ఉన్నారని మాకు తెలిసింది. ముగ్గురు ఉన్నారని తెలిస్తేనే మేము ఆడోళ్ళు అందరం పోయినాం. అప్పటికి ఆడోళ్ళందరూ పోతే పోలీసు వాళ్ళు ఏం చేశారంటే కొంచెం ఎలోగొట్టిరు. వాళ్ళు ఇష్యూ ఎక్కువ పెద్దగా అవుతుందని, కొట్లాడ పెద్దగా అవుతుందని ఎలోగొట్టిరు వాళ్ళు. ప్రస్తుతం విగ్రహం ఎక్కడ ఉందంటమ్మా? గుడిలో ఇచ్చేసారు సార్, పోలీసు వాళ్ళు ఇచ్చేసారు, హ్యాండ్ ఓవర్ చేసేసారు పోలీసు వాళ్ళు. అంటే ఇప్పుడు గుడి దగ్గరకు తీసుకొచ్చారా విగ్రహాన్ని? లేకపోతే తెచ్చారు. ఓకే. అంటే మీరు హారాలు పోయినాయి అవి అని అంటున్నారు కదమ్మా, అంటే పూర్తిగా ఏమేమి పోయినా? అంటే బంగారు ఆభరణాల, వెండి ఆభరణాల ఏముండే అమ్మా? దాని తీసుకెళ్ళిపోయి విగ్రహంతో సహా తీసుకొని వెళ్ళారు. ఏం లేకుండా సార్, ఒకటి విగ్రహమే ఉండే ఏం లేకుండే అమ్మవారి ద్వారా, ఒకటి విగ్రహమే అంతే. అంటే ఈ వెండి చైన్లు కానీ? వెండిదే ఉండే విగ్రహం కూడా వెండిదే. ఓకే. ఇంకేం లేకుండే అమ్మవారు మెడలో అన్నట్టు ఆరామ అట్లా ఏం లేకుండే, ఒకటి విగ్రహమే.